స్నానం ఎలా చేయాలి అనేది మనకి మన ఆచార వ్యవహారాల్లో ఋషులు చాలా చక్కగా చెప్పారు. అన్నిటికంటే గొప్పది తెల్లవారుజామున చేసే నదీ స్నానం. తెల్లవారుజామున పాతకాలంలో చాలామంది నదికి వెళ్ళి నదీ స్నానం చేసేవాళ్ళు. నదికి వెళ్ళి నదీ స్నానం ఎందుకు చేస్తారు? తెల్లవారుజామున నదీ స్నానం చేస్తే కలిగే ఫలితం ఏంటంటే, రాత్రి అంతా కూడా చంద్రకిరణాలు నదుల్లో ఉన్నటువంటి జలాల్లో పడి ఉంటాయి. దానివల్ల ఆ నదీ జలాలలో ఒక రకమైనటువంటి విద్యుదయస్కాంత శక్తి ఏర్పడుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఆ నదీ జలాల్లో ఉంటుంది. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది మన శరీరానికి చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగింపజేస్తుంది. అందుకే రాత్రంతా చంద్రకిరణాలలో ఉన్నటువంటి నదీ జలాల్లో తెల్లవారుజామున స్నానం చేయటం ద్వారా ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది మన శరీరంలోకి ప్రవేశించి శరీరం చైతన్యవంతం అవుతుంది. అలాగే మీరు ఎప్పుడైనా సరే చూడండి, ఆచార వ్యవహారాలకు సంబంధించిన గ్రంథాలు తీస్తే వాటిల్లో ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం చేయమని చెప్తారు. ఎందుకంటే ప్రవాహం ఇలా వస్తుందనుకోండి, దానికి ఎదురుగా నిలబడి స్నానం చేస్తే ఆ ప్రవాహంలో వచ్చేటటువంటి ఆ విద్యుదయస్కాంత శక్తి తరంగాలన్నీ కూడా మన శరీరానికి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అందుకే తెల్లవారుజామున చేసే నదీ స్నానం ఉత్తమమైనది.